హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడతాను. మీకు నిజాలు తెలియాలి. అలాగే చాలా మంది రివ్యూయర్స్ టార్గెట్ చేసి చాలా ప్లాన్స్ చేసి అయితే ఓట్స్ ని స్ప్లిట్ చేయడానికి చూస్తున్నారు. దాని గురించి నేను కుండబద్దలయ్యే మాట్లాడతాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ సీజన్ అంత దారుణంగా ఏ సీజన్ లో లేదనమాట. ఒకరిని గెలిపించడానికి ఇంకొకరిని ఎంత దారుణంగా కిందకి దించేయాలో అంత ట్రై చేస్తున్నారనమాట. దీనిలో మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఓట్స్ వేసే వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. మ్యానిపులేట్ అయితే అవ్వద్దు. ఎందుకంటే ఈ సీజన్ లో అంత టైట్ ఓటింగే పడుతుంది. అది కూడా ఇంత నెగిటివ్, వాళ్ళిద్దరు లోపల అంత క్లోజ్ గా ఉన్నప్పటికీ బయట ఇంత నెగిటివ్ చేస్తున్నారు. అది నాకు అర్థం కావట్లేదు. బయట వాళ్ళిద్దరు అంత క్లోజ్ గా ఉండి వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఒకరి గురించి ఒకరు బ్యాక్ బిచ్చింగ్ కానీ వేరే ప్లాన్స్ కానీ వేయకపోయినప్పటికీ, హౌస్ లో వాళ్ళ తప్పులు చాలా తక్కువ కనిపిస్తున్నప్పటికీ బయట ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటే, ఒకవేళ హౌస్ లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగి ఒకరికొకరు పోటీ ఉండుంటే ఇంకెంత దారుణంగా నెగిటివ్ చేసే వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకువస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకువస్తున్నారు, లాంగ్వేజెస్ ని తీసుకువస్తున్నారు, క్యాస్ట్ ని తీసుకువస్తున్నారు. దారుణానికి అతి దారుణంగా పగబడుతున్నారు. రివ్యూవర్స్ కూడా ఒకనొక రివ్యూవర్ అయితే సపోర్ట్ చేయొచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సపోర్ట్ చేయడంలో ఎవడో తప్పు పట్టలేడు. ఎందుకంటే రివ్యూవర్స్ ఏం చేస్తారు తెలుసా, తనకి ఎవరో ఒక నచ్చిన కంటెస్టెంట్ ఉంటారు బిగ్ బాస్. వాళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్ లో వాళ్ళు నచ్చిన కంటెస్టెంట్ చేసిన ప్రతి పనిని హైప్ ఇచ్చి పెంచుతారు, చూపించడానికి జనాల్లో తీసుకురావడానికి చూస్తారు. దాన్ని మనం తప్పు పట్టలేం. అదే విధంగా ఆపోజిట్ కంటెస్టెంట్ ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన దాన్ని కూడా ఎత్తి చూపించి మరి జనాల్లో నెగిటివిటీ తేడానికి ట్రై చేస్తారు. దాన్ని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే అందులో ఉన్న నెగిటివిటీ, అందులో ఉన్న పాజిటివిటీని వాళ్ళు డిఫరెంట్ వేరియేషన్స్ లో చూపిస్తారు. అది వాళ్ళ ఒపీనియన్, దాన్ని మనం ఎక్కడ తప్పు పట్టలేం. కానీ ఈ రివ్యూవర్సే బయట వాళ్ళ ప్రొఫెషన్ తీసుకురావడం, బయట కుక్కలతో పోల్చడం, సింపతి స్టార్ అనడం, అది చాలా రాంగ్. దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అలాగే ఈ వీడియోలో ఏవిస్ ఎవరో ప్లే చేస్తారు, ఈ రోజు జరిగిన టాస్క్ లో గొడవలు ఏంటి, అలాగే పవన్ కళ్యాణ్ పై విషన్ కక్కుతున్న రివ్యూయర్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతాను. తనుజ గారి గురించి కూడా. సో ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే మీరైతే వీడియోని లైక్ చేయండి, పక్కన కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. అలాగే పక్కన మీ కింద మీరు కామెంట్ చేయండి. నా పాయింట్ ఎక్కడైనా నచ్చితే కరెక్ట్ అని కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక విషయానికి వద్దాం. ఈ విషయానికి వచ్చే ముందు మీరు సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకానికి కొంచెం దూరంగా ఉండండి. ఎవరైనా ఒక కంటెస్టెంట్ ని కావాలని నెగిటివ్ చేస్తున్నారు, అక్కడ లేని పాయింట్ ని తీసుకొచ్చి మరీ పుష్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి కానీ, తనుజ గురించి కానీ, ఇమాన్యుల్ గురించి కానీ, డెమోన్ గురించి కానీ అక్కడ మీకు నచ్చిన వీడియో నెగిటివ్ గా కనిపించిందంటే స్క్రోల్ చేసేయండి. దాన్ని రియాక్ట్ అవ్వద్దు. లైక్ చేయడము, కింద కామెంట్ చేయడం, ఇవన్నీ చేశారనుకో అది ఇంకా ఎక్కువ అవుద్ది. దాన్ని మీరు అక్కడే ఆపేస్తే అది అక్కడితో ఆగిపోద్ది. మీరు చూడడం మానేస్తే మీ మైండ్ లో కూడా అది రాదు. ఎందుకంటే జెన్యూన్ గా మీరు 14 వారాలు బిగ్ బాస్ చూసుంటారు. ఏదో ఒక రోజు ఏదో ఒక మూమెంట్ లో మీకు ఒక కంటెస్టెంట్ కనెక్ట్ అయ్యి ఉంటాడు. అది ఎవరవని ఈ టాప్ 5 లో ఉన్నారు అంటే ఎంతో మందికి ఇష్టపడితే గానీ అక్కడి వరకు రారు కదా. ఏదో మూమెంట్ లో మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ నచ్చో, వాళ్ళ గేమ్ ప్లే నచ్చో, వాళ్ళ బిహేవియర్ నచ్చో, లేకపోతే వాళ్ళ పద్ధతిగా ఉండడం నచ్చో, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ నచ్చో, వాళ్ళ కామెడీ నచ్చో, ఏదో మూమెంట్ లో మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు. జెన్యున్ గా మీకు అంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. వీడే గెలవాలరా ఈ సీజన్ అని మీరు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటారు కదా. ఈ కనెక్ట్ అయినప్పుడు మీకు అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఎవడో నెగిటివ్ చెప్తే నీకెందుకు, ఎవడో ఏదో చెయ్యాలనుకుంటే నీకెందుకు, దాన్ని పట్టించుకోకు. నువ్వు కంటెస్టెంట్ గా ఓటు వేయాలనుకుంటే వెయ్యు, ఎవరిని గెలిపించాలనుకున్నావో గెలిపించుకో, అంతే. అదే విధంగా ఈ ఫైనల్ వారంలో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బాటమ్ లో ఉన్నారు, ఈ పొజిషన్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చూడండి, తెలుసుకోండి. కానీ దాన్ని మైండ్ లో పెట్టుకోకండి. మనోడు లిస్ట్లో ఉన్నాడు, మనోడికి ఓటు వేద్దామనే మైండ్ లో ఉండాలి తప్ప ఎవరిని గురించి ఏ ఓటింగ్ ఆర్డర్ గురించి నమ్మొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సోర్స్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నాకంటే ఎవరో ఒకరు చెప్తారు ఆ సోర్స్ ఇలా ఉంది అంటే దాన్ని నేను చెప్తాను అంతే తప్ప నేను లైవ్ గా వెళ్ళి ఇదే ఓటింగ్ ఇదే ఉందని నేను నమ్మలేను కదా. వాళ్ళు చెప్పిందా నేను చెప్తాను, మీకు కూడా అది నమ్మాలని రూల్ ఏమీ లేదు. జస్ట్ తెలుసుకోండి అంతే. ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూయర్స్ చాలా మంది ఏ సీజన్ లో లేనట్టే ఈ సీజన్ లో డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొందరు సపోర్ట్ చేశారు, ఇమాన్యుల్ కొందరు సపోర్ట్ చేస్తున్నారు, తనుజ కొందరు సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని నేను తప్పుపట్టిన ఆల్రెడీ చెప్పాను కదా. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ ఆఫ్ వ్యూలో వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఒకనొక రివ్యూర్ ఎంత దారుణానికి దిగాడంటే వాళ్ళ ప్రొఫెషన్ తీసుకొని వచ్చాడు. ప్రొఫెషన్ తీసుకొని వచ్చి దాన్ని ఏదో ఎక్స్పోజ్ చేసేద్దామని చూశాడు, అక్కడ బెడిసి కొట్టింది. అలాగే కుక్కలతో పోల్చడం, ఇది ఎంత దారుణం. ఒక రివ్యూర్ గా న్యూట్రల్ గా ఉండు, లేకపోతే కంటెస్టెంట్ సపోర్ట్ చేయగానే ఒకళ్ళ ప్రొఫెషన్ తీసుకొచ్చి దిగొద్దు. దాని కాకుండా ఒక స్ట్రాటజీ యూజ్ చేసి పవన్ కళ్యాణ్ కి తక్కువ ఓట్లు పడేలా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది ఆ స్ట్రాటజీని చూస్తే. దాన్ని మీరు నమ్మకండి. అది ఏంటి అంటే డెమోన్ పవన్ తనూజని దాటేశాడా అన్నాడు. దాటేశాడు. సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కి ఇమాన్యుల్ కి పోటీ అన్నాడు. అందులో ఎంత స్ట్రాటజీ దాగుందో తెలుసా.
నేను ఇప్పటికే చెప్తున్నాను, టాప్ 2 కంటెస్టెంట్స్ ఎవరంటే పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. వీళ్ళిద్దరికి డెమోన్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ చాలా దూరంలో ఉన్నారు. అవి మారే పొజిషన్లు అనేవి లేవు ఈ బిగ్ బాస్ సిస్టంలో. మరి ఈ బిగ్ బాస్ 9 లో మరి మారవు, అవి ఎన్ని అద్భుతాలు జరిగినా మారవు. డెమోన్ పవన్ కి ఎంత పెద్దగా మంచి కంటెంట్ వచ్చినా సరే సెకండ్ ప్లేస్ కి రావడం చాలా కష్టం. ఇది నమ్మండి, డెమోన్ పవన్ కి నేను చిన్న చూపు చూసి చూడడం కాదు, తన ఓటింగ్ అనేది అలా ఉందన్నమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఆర్మీ కార్డ్ యూజ్ చేశాడా, ఎక్కడైనా సింపతి యూజ్ చేశాడా? సింపతి యూజ్ చేస్తే ఎన్నో సిచ్యువేషన్లో యూజ్ చేయాలి. చాలా మంది బయట చేస్తున్న నెగిటివిటీ ఏంటంటే ఆర్మీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత ఆర్మీ సెల్యూట్లు కొట్టాడు అంటున్నారు. మరి సీరియల్ యాక్టర్ సపోర్ట్ చేయట్లేదా? ఎంతమంది సీరియల్ యాక్టర్లు ఈ రోజు దిగారు. ఇన్స్టాగ్రామ్ చూడండి, చాలా మంది తనూజాకు సపోర్టివ్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. మరి సీరియల్ యాక్టర్లు అందరూ ఎందుకు వచ్చారు? అందుకే ఆర్మీ వాళ్ళు కూడా దిగారు. ఆర్మీ వాళ్ళు కూడా మన ఆర్మీ వాడు గెలవాలి, మన ఆర్మీ వాడు దేశం కోసం రక్షించి ఈ రోజు బిగ్ బాస్ వరకు వచ్చి బిగ్ బాస్ లో ఎంత మంచి పొజిషన్ లో ఉన్నాడు, గెలవాలని సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆర్మీ కార్డే యూజ్ చేస్తుంటే చాలా దగ్గరలో నేను దేశం కోసం సేవ చేస్తున్నాను, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి వెళ్ళాను అని యూజ్ చేయాలి. ఎక్కడా యూజ్ చేయలేదు. తన యూజ్ చేసిందంతా ఒక సెల్యూటే. దాన్ని కూడా తప్పు పడితే బిగ్ బాస్ దాన్ని ఫస్ట్ తీసుకొచ్చింది కాబట్టి మనం ఎక్కడ తప్పు పట్టలేం. ఈవెన్ మీరు బిగ్ బాస్ 6 చూసుంటే ఆదిరెడ్డి గారు కామనర్ గా వెళ్ళారు. నేను తన తప్పు అని చెప్పట్లేదు, కానీ ఆదిరెడ్డి గారు చాలా సార్లు కామనర్ ని యూజ్ చేశారు. కెప్టెన్ అయినప్పుడు నేను కామనర్ గా వచ్చాను, కెప్టెన్ అయ్యాను అన్నారు. టాప్ 5 వచ్చినప్పుడు నేను యాజ్ ఎ కామనర్ గా వచ్చి కెప్టెన్ అయ్యి ఈ రోజు టాప్ 5 లో ఉన్నానని చాలా సార్లు యూజ్ చేశారు. అలాంటివి కూడా పవన్ కళ్యాణ్ యూజ్ చేయట్లేదు. పల్లవ్ ప్రశాంత్ కామనర్ గా వచ్చాడు, చాలా మంది ఫాలోవర్స్ తో వచ్చాడు. అది రైతు బిడ్డ, నేను రైతులకు అది చేస్తాను, రైతు బిడ్డ అని చాలా సార్లు యూజ్ చేశాడు. అది సింపతిగా యూజ్ చేసినట్టు. పవన్ కళ్యాణ్ ఎక్కడ యూజ్ చేశాడు? పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా టార్గెట్ చేయడానికి ఈ పాయింట్స్ అన్ని తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో అలాంటివి జరుగుంటే, సింపతి కార్డ్ యూజ్ చేస్తుంటే మనం కూడా తప్పు పడతాం. అవి ఎవరు తప్పు పడడానికి లేదు, బయట స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివిటీ, దాన్ని మైండ్ లో అయితే పెట్టుకోకండి. అలాగే ఈ ఓటింగ్ ఆర్డర్లో డెమోన్ పవన్ యూజ్ చేసిన స్ట్రాటజీ, అంటే డెమోన్ పవన్ యూజ్ చేయడం కాదు, బయట డెమోన్ పవన్ పెట్టుకొని యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి అంటే, డెమోన్ పవన్ కళ్యాణ్ పోటీ జరుగుతుంది, తనూజ కిందకు వచ్చేసింది అన్నారు కదా. అలా జరిగితే ఏమవుతుంది తెలుసా? చాలా మంది కామనర్స్ కి పవన్ కళ్యాణ్ అండ్ డెమోన్ పవన్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఏం చేస్తారు? డెమోన్ పవన్ ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ కి కామనర్స్ నుండి పడుతున్న ఓటింగ్ అనేది డెమోన్ పవన్ కి స్ప్రెడ్ అయ్యి ఏమైనా డెమోన్ పవన్ గెలుస్తాడేమో, పవన్ కళ్యాణ్ క్రాస్ చేయడానికి ఉన్నాడేమో అనే స్ట్రాటజీ అనమాట. అంటే ఈ కామనర్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలవడానికి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువగా తనూజ కంటే ఎక్కువ రావాలని సపోర్ట్ చేస్తున్న డెమోన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారో, డెమోన్ పవన్ ఫ్యాన్స్ కామన్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు డెమోన్ పవన్ కి ఓటు వేసి ఈ ఓట్లని స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే తనూజ గెలవడానికి ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. సో ఇది మీకు అర్థమైందా? అంటే పవన్ కళ్యాణ్ పడుతున్న ఓటింగ్ లో చాలా మంది కామనర్స్ ఓటింగ్ అనేది డెమోన్ పవన్ షిఫ్ట్ చేయడానికి చూస్తున్నారు. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఓటింగ్ తగ్గి డెమోన్ పవన్ ఓటింగ్ అనేది స్ప్లిట్ అయితే తనూజాకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గెలవడానికి. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. డెమోన్ పవన్ అనేవాడు మంచి ప్లేయరు, చాలా మంచి ప్లేయరు, చాలా బాగా ఆడుతున్నాడు, కానీ ఓటింగ్ లో మాత్రం థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. తను సెకండ్ పొజిషన్ కి ఏమీ రాలేదు. తనూజాకి తనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, ఇది నమ్మండి. అలాగే ఎవరైనా సింపతి గెయిన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, డెమోన్ పవన్ ఉన్నాడు, ఇద్దరు ఒకే కేటగిరీలో వచ్చారు, కామనర్ గా వచ్చారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా పూరు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒక సిమిలర్ గా ఉంటారు. అలాంటప్పుడు ఇద్దరు కంటే ఇంకా డెమోన్ పవన్ ఎక్కువ గేమ్స్ ఆడాడు, ఎక్కువ గేమ్ గెలిచాడు. కానీ డెమోన్ పవన్ కంటే పవన్ కళ్యాణ్కే ఎందుకు ఎక్కువ క్రేజ్ వచ్చింది? ఎందుకంటే తన క్యారెక్టర్ నచ్చింది, తన జనాలు ఇష్టపడ్డారు, తన కొన్ని మూమెంట్లో తన మాట్లాడే మాటలు, తన చేసే కొన్ని చేష్టలు చాలా మందికి నచ్చాయి. డెమోన్ పవన్ నచ్చలేదంటే డెమోన్ పవన్ ఆ నెగిటివ్ కంటెంట్ కొంచెం వచ్చింది రీతు చౌదరి వలన. సో ఇది పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరో బయట నువ్వు పూరున్నావో కామనర్ గా వచ్చేసావని సపోర్ట్ చేసేసారు, ఆర్మీ అని సపోర్ట్ చేశారు. వాళ్ళకి పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చాలి, వాళ్ళు మనిషిగా నచ్చితేనే సపోర్ట్ చేస్తారు. అది నేను చెప్పాలనుకున్నది. డెమోన్ పవన్ తక్కువ చేసి చూడడం కాదు, డెమోన్ పవన్ కంటే పవన్ కళ్యాణ్ నచ్చడానికి ఆ సింపతి కార్డు కాకుండా జనాలు నీట్ గా కనెక్ట్ అయ్యారని అర్థం. సో మీరు ఓట్స్ వేసుకోండి. ఇంకా ఓటింగ్ ఆర్డర్ ఏవీస్ విషయానికి వస్తే ఈ రోజు ఎపిసోడ్ లో 2 ఏవీలు ప్లే చేసే అవకాశం ఉంది. మేబీ ఈ గేమ్స్ ఈ టాస్క్లు అనేవి కొంచెం ఫుటేజ్ ఉంది కాబట్టి ఒక ఏవీ ప్లే చేసే అవకాశం ఉంది ఈ రోజు ఎపిసోడ్ లో. అది ఎవరిదంటే డెమోన్ పవన్. ఫస్ట్ ఏవీ డెమోన్ పవన్ ఉంది. ఓరా మాస్ ఎలివేషన్స్ తో మంచి మంచి గేమ్స్ ఆర్గ్యుమెంట్స్ పరంగా లేకపోయినా లవ్ కంటెంట్ రీతు చౌదరితో అయితే ఉంది. ఈ ఏవి అనేది మంచి గూస్ బంప్స్ వచ్చే ఏవి, మంచిగా యూజ్ చేసి ఎడిట్ చేశారంట. సో అలాగే ఇమాన్యుల్ ఏవి కూడా ఈ రోజు నైట్ అవ్వకపోతే రేపు ఎపిసోడ్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరివి ఫస్ట్ వస్తాయి అనమాట. డెమోన్ పవన్ ఈ రోజు పక్కా ఎపిసోడ్ లో వస్తుంది, ఇమాన్యుల్ ఈ రోజు ఎపిసోడ్ లో కానీ రేపు ఎపిసోడ్ లో కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు మైక్రోవేవ్ బాల్ ఏదో టాస్క్ జరిగింది కదా, అందులో జరిగిన గొడవ ఏంటి అంటే సింపుల్ గా చెప్పేస్తాను.
అక్కడ డెమోన్ పవన్ ని ఎక్కువ గేమ్స్ గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్, తనూజ, ఎమాన్యుల్ టార్గెట్ చేసి, అంటే టార్గెట్ అంటే నార్మల్ గానే మనం ఎక్కువ బాల్స్ డెమోన్ పవన్ కొట్టి ఎలిమినేట్ చేసేద్దామంటే సంజన గారు వచ్చి డెమోన్ పవన్ ఏమంటారంటే వాళ్ళందరూ నీకు టార్గెట్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్తారు ముందే. సో సపోర్ట్ చేసిన తర్వాత గేమ్ లో దిగిన తర్వాత వీళ్ళు అలానే డెమోన్ పవన్ టార్గెట్ చేసి కొడుతుంటే సంజన గారు అటు నుండి రియాక్షన్ ఏమి ఉండదు. అంటే వాళ్ళకి బాల్ కొట్టడం కానీ స్టాండ్ తీసుకోవడం కానీ ఏమి ఉండదు. జస్ట్ సింపుల్ గా హైడ్ అయిపోతారు అనమాట. అంటే ఒక స్ట్రాటజీ యూజ్ చేసి పక్కన ఉండిపోతారు. అప్పుడు డెమోన్ పవన్ ఏమంటాడు అంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు కదా, సపోర్ట్ చేయకుండా ఇప్పుడు వాళ్ళ వెనక ఎందుకు తిరుగుతున్నావు, అంటే వాళ్ళకి ఎందుకు కొట్టట్లేదు, నాకు సపోర్ట్ చేస్తున్న మాట ఎందుకు ఇచ్చావు అనే దీని మీద గొడవ అయితే వస్తుంది. అప్పుడు డెమోన్ పవన్ అంటాడు కదా వాళ్ళ ముగ్గురు నాకు టార్గెట్ చేస్తున్నారు అంటే అప్పుడు తనూజ గారు వస్తారు మధ్యలో. మేము ఎక్కడ టార్గెట్ చేసామో అంటారు. అది టార్గెటే చేశారు, టార్గెట్ చేయలేదని ఏమీ లేదు. టార్గెట్ చేసినా తప్పేమీ కాదు. బట్ అక్కడ సంజన గారు మాట ఇచ్చి స్టాండ్ తీసుకోలేదని వీళ్ళు తప్పు పట్టారు. అదే అక్కడ గొడవ అనమాట. సో నాకు తెలిసి అన్ని పాయింట్స్ కవర్ చేసాను అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ వీక్ లో మంచి అప్డేట్స్ మన ఛానల్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.